గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నందు గోపి వ్లాగ్స్. ఇవాళ మా ప్రయాణం ఎక్కడికి అనుకుంటున్నారా? ఎర్రవరం. అందరికీ చాలా వరకు తెలిసే ఉంటుంది. ఎర్రవరం అంటే బాల ఉగ్ర లక్ష్మీ నరసింహస్వామి వెలిసారనమాట. ఇంకా ఆయన స్టోరీ కూడా మీకు ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక వీడియోని స్టార్ట్ చేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. మనం ఎర్రవరం ఎంట్రీ అయిపోయామన్నమాట. ఎర్రవరం అనేది చిన్న ఊరే. ఒకప్పుడు ఈ ఊరు గురించి అసలు ఎవరికి తెలీదు. ఇంకా నరసింహస్వామి వెలిసిన తర్వాత ఇంక చాలా పాపులర్ అయిందనమాట. ఇంకా గుడికి స్టార్టింగ్లో ఝాన్సీ లక్ష్మీబాయి స్టాచ్యూ ఉంటుంది అనమాట. అక్కడ ఇప్పుడు మా బిట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. మన చెరువు ఉందన్నమాట పెద్దది. ఆ చెరువు గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఇక నేను నా వాయిస్ ఇస్తున్నా కదా, తన వాయిస్ తీసేసా. పెద్ద చెరువు అనమాట ఇది ఎర్రవరంలో. అప్పుడు ఇదంతా అడవి, మొత్తం అడవే ఉండేది. ఇప్పుడు దేవుడు వెలిసిన దగ్గర నుంచి మొత్తం చెట్లు అవన్నీ తీసేశారు. ఫస్ట్ స్టార్టింగ్లో 1.5 year అవుతుంది నరసింహస్వామి వెలిసి. ఇక్కడ 1.5 yearలో కూడా అసలు మొత్తం మొన్నటి వరకు కూడా ఒక 6 months బ్యాక్ వరకు ఇదంతా అడవే అనమాట, చెట్లు. ఓన్లీ దేవుడి దగ్గరే రాళ్ళ మీద నుంచి వెళ్ళి ఆయన దర్శనం చేసుకొని వచ్చేవాళ్ళం. ఇంకా గుడి స్టార్ట్ చేశారు, గవర్నమెంట్ శాంక్షన్ చేసిందనమాట. ఇంకా గుడి స్టార్ట్ చేశారు, అవుతుంది కొన్ని డేస్లో. ఇంక ఇక్కడ జాతర ఉన్నట్టే ఎప్పుడు బొమ్మలు అవన్నీ ఉంటాయి. ఇక్కడ పెద్ద టాస్క్ ఏంటంటే అందరికీ వాళ్ళు వద్దు అన్నా కూడా బొట్టు పెట్టారు. ఇంకా ఒకళ్ళే అందరికి పెట్టలేదన్నమాట. ఇద్దరికొకళ్ళు పెట్టేసరికి మేము ఇద్దరికి పెట్టినామని ఇంకా అసలు దోపిడి ఉంది మొత్తం బొట్ల దగ్గర. ఇంకా కొబ్బరికాయలు తీసుకున్నాం అనమాట. కొబ్బరికాయలు తీసుకొని పైకి వెళ్తున్నాం. ఫస్ట్ ఇక్కడ ఎంట్రన్స్లో మనకి వెంకటేశ్వర స్వామి వెలిసాడనమాట ఇక్కడ రాయికి. ఇంకా నాగమ్మ దేవత వాళ్ళందరికీ అక్కడ వాక్కులు చెప్తున్నారు. వాక్కులు కూడా అప్పుడు బాగా చెప్పారు, ఇప్పుడు తగ్గాయి. కానీ నరసింహ స్వామి దగ్గర అక్కడ దేవుడు వచ్చిన వాళ్ళు వాక్కులు చెప్తారుగా, అవన్నీ చాలా ఉండేవి. ఇప్పుడు అవన్నీ అంత అక్కడ రానియట్లేదు, అట్లా చేయనియట్లేదంట. ఇది పిల్లర్స్ వేశారు మొత్తం, స్తంభాలు లోపల, గుడి లోపల అంటారు కదా, స్తంభాలు. ఇంకా పైన కవర్ చేయలేదు, ఓన్లీ స్తంభాలు వేసి పెట్టారు. ఇది గుళ్ళోకి వెళ్ళడానికి మెయిన్ ఎంట్రన్స్ అనమాట. లోపల ఫ్లవర్స్ ఉన్నాయి కదా, దర్భగుడి, ఆ గుళ్ళో ఉంటాడు. రాయికే ఉన్నారు, ఇంకా రాయికే ఆయన ఉన్నారు. ఆయన నామాలు కనిపిస్తాయి. ఇంకా లోపలికి వెళ్ళా కానీ వీడియోస్ అవి తీయొద్దు అన్నారు. ఇంకా నేను అక్కడితోనే స్టాప్ చేసేసా. ఇంకా దండం పెట్టుకున్న తర్వాత బయటికి వచ్చాక అక్కడ నాగమయ్య స్వామి ఉంటాడు. నాగన్న స్వామి దగ్గర, నాగమ్మ తల్లి దగ్గర పసుపు కుంకాలు వేసి ఇంకా దండం పెట్టుకున్నా. ఇక్కడ వచ్చేసి పుట్ట అనమాట ఇది. అక్కడ రోజు ఆ పుట్ట దగ్గర నాగమ్మ తల్లి వచ్చి అక్కడ చుట్టుకొని పడుకునిద్దంట. ఇప్పటికి కూడా వచ్చి వెళ్తూ ఉంటుందంట అక్కడికి ఆ నాగమ్మ తల్లి. అసలైతే దానిపైన గంప పెడతారనమాట, క్లోజ్ చేస్తారు, చూడనివ్వరు. ఇంకా మీకు ఓపెన్ ఉందని చూపించా. ఇక్కడ వచ్చేసి ఇంకా ముడుపులు అని అంటారు కదా, అవి కడతారు పిల్లలు లేని వారికి, ఇంకా పెళ్ళిళ్ళు కాని వాళ్ళకి. ఇక్కడ ప్రతిష్టత ఏంటి అంటే ముఖ్యంగా సంతానం లేని వారు వచ్చి మొక్కుకుంటే 2-3 వారాల్లోనే సంతానం అందడం జరిగింది. ఇంకా పెళ్ళి కాని వాళ్ళు వచ్చి దండం పెట్టుకుంటే పెళ్ళి కావడం, అట్లా. ఇంకా అనారోగ్యంగా ఉండేవాళ్ళు, ఇప్పుడు మాటలు రాని వాళ్ళు ఉంటారు కదా, చెవిటి వాళ్ళు, అట్లాంటి వాళ్ళు వచ్చి ఇక్కడ దండం పెట్టుకొని పోనీ మాటలు రావడం, అట్లా చాలా జరిగినాయి అనమాట. చాలా మహిమలు చూపించాడు బాల ఉగ్ర లక్ష్మీ నరసింహస్వామి. ఇంక ఇక్కడ ఆయన ఒక్కడే కాదు, ఇంకా చాలా రూపాలు వెలిసినాయి అనమాట ఇక్కడ. అవన్నీ మీకు చూపిస్తా. అసలు ఇక్కడ ఎట్లా అంటే వెలిసింది అని ఎలా తెలిసిందంటే, ఒక బాలుడి మీదకి వచ్చాడనమాట నరసింహస్వామి. బాలుడి మీదకి వచ్చి నేను ఇక్కడ వెలిసిన అని చెప్పారనమాట. ఆ బాలుడు మళ్ళీ ఇంటి దగ్గర లేడు, స్కూల్లో ఉన్నాడు. తను మళ్ళీ క్రిస్టియన్, అంటే వాళ్ళు చర్చికి వెళ్తారనమాట. ఇంకా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమనుకున్నారు, మేము చర్చికి వెళ్తాం, మా అబ్బాయికి అట్లా చెప్పడం ఏందని చాలామంది నమ్మలేదు. ఇంకా అలానే అయినా కూడా ఒక 3-4 days నుంచి ఇక ఆపకుండా అట్లనే ఒంటి మీదకి వచ్చి నేను అక్కడ వెలిసిన అని చెప్తున్నారంట. ఇంకా హాస్టల్ వాళ్ళు ఇంటికి ఫోన్ చేస్తే ఇంటికి తీసుకొచ్చాక ఆ ప్లేస్కి తీసుకెళ్ళి అక్కడున్న జనాలు, నా ఊరు జనాలు నా ప్లేస్కి తీసుకెళ్ళి నేను ఇక్కడున్న తోవండి అంటే ఇంకా మట్టి తోవిన తర్వాత అక్కడి నుంచి బయటపడ్డాడు అనమాట శ్రీ బాల ఉగ్ర లక్ష్మీ నరసింహస్వామి. బాలుడు ఒంటి మీదకి వచ్చి చెప్పాడు. అలా జరిగింది ఈ స్టోరీ. ఇంకా మీకు ఈ స్టోరీ డెప్త్గా తెలుసుకోవాలనుకుంటే యూట్యూబ్స్లలో ఎక్కడ కొట్టినా మీకు ఆ స్టోరీ గురించి తెలుస్తుంది. ఇక్కడ నిత్య అన్నదానం జరుగుతుంది అనమాట. మనం ఎప్పుడు వచ్చినా మనకి అన్నదానం పెడుతూనే ఉంటారు, కడుపు నిండా తినెళ్ళొచ్చు. ఇంక ఇక్కడ ట్యాప్స్, హ్యాండ్ వాష్కి మొత్తం ఇక్కడ అన్ని సౌకర్యాలు. ఇది అంత అడవి అయినా కూడా, అంత పొలాల ప్రాంతం అయినా కూడా చాలామంది జనం వస్తున్నారని చెప్పేసి అన్నీ అనుకూలంగా ఉండేటట్టు ప్రజలకి పెట్టారనమాట. చాలా బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది వాతావరణం కూడా. ఇంకా ఫ్యామిలీతో వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళండి ఇక్కడ.
చాలా నీట్గా హైజీన్గా ఇక్కడ అంతా ఉంచారనమాట. అంటే ఇస్తరాకులు కాదు, ఇక్కడ ప్లేట్సే. ఇంకా మళ్ళీ ఒకళ్ళు తిన్న ప్లేట్లో ఒకళ్ళు తింటే మళ్ళీ అట్లా బ్యాక్టీరియా అట్లా ఫామ్ అయిద్దని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తున్నారు చూడండి, అప్పుడు కాలం మనుషులు కదా అట్లా ఆలోచిస్తున్నారు. వేడి నీళ్ళు పెట్టి వేడి నీళ్ళల్లో ఆ ప్లేట్స్ వేసి ఉంచుతారనమాట. దానివల్ల దాని మీద ఉన్న బ్యాక్టీరియా ఏమైనా ఉంటే మొత్తం పోతుంది కదా. చాలా మంచి ఐడియా కదా అసలు. ఇక్కడేమో వంటలు వండుతారనమాట. ఇంకా వంటలు వండడానికి పైన అప్పుడైతే షెల్టర్ కూడా లేదు. ఇప్పుడు రేకులు ఎట్లా పెట్టి షెల్టర్ వేశారు, కానీ ఒకప్పుడు షెల్టర్ కూడా లేదు. అక్కడ ఎండకి వానికి వండేవాళ్ళు అన్నాలు. అయినా కూడా నిత్యం అన్నదానం ఉండేది ఇక్కడ. ఇక్కడ వచ్చేసి అన్నం కూర ఏమేంటియో చూపిస్తారండి. ఏమేం కూరలు వండారంటే దోసకాయ కూర వండారు, దోసకాయ పప్పు, వైట్ రైస్, ఇంకా సాంబారు, మజ్జిగ. అసలు ఇంత ఓపికగా ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా నడిపించడం అనేది చాలా మంచి విషయం అసలు. మళ్ళీ బియ్యం కూడా కంట్రోల్ బియ్యం అట్లాంటివి కాదు, మంచిగా ఉంది. రైస్ కర్రీస్ కానీ మంచిగా టేస్ట్గా, మేమైతే కడుపు నిండా తిన్నాం అనమాట. ఇంకా నేను, గోపి, మావయ్య, అత్తయ్య, బిట్టు వాళ్ళు ఇంకా ఒక దగ్గర కూర్చున్నాం. ఇంకా నిలబడి తింటే తిన్నట్టు అనిపించదని ఒక దగ్గర కూర్చొని తింటున్నాం. ఇంకా తిన్నాక ఇంకా ఫోటో సెక్షన్స్కి వచ్చాం అనమాట. ఇక్కడ పిల్లర్స్ బాగున్నాయి, ఫొటోస్ బాగా వస్తాయని చెప్పేసి కొన్ని ఫొటోస్ తీసుకున్నాం. ఇదంతా కూడా ఏరియా చూడండి. ఇదేమో ముందు గర్భగుడి లోపల, అంటే బయట ఎంట్రన్స్. చాలా బాగుంది కదా అసలు. ఇంకా మంచిగా అక్కడ కూర్చొని ఫొటోస్ దిగి కొద్దిసేపు టైం పాస్ చేసి ఇంకా అటు ఇటు ఆడుకొని ఇంటికి వెళ్దామని స్టార్ట్ అయ్యాం. ఇంకా మా బిట్టు వాళ్ళు బొమ్మలు అని అడుగుతున్నారనేసి ఇంకా ఐస్ క్రీమ్ ఇప్పిద్దామని మా అత్తయ్య మా అందరికీ ఐస్ క్రీమ్స్ ఇప్పించింది. నేను మీకు చెప్పా కదా ఇందాక, దేవుడు ఒక బాలుడి మీద ఒంటి మీదకి వచ్చి నేను ఇక్కడ వెలిసా అని చెప్పాడు అని. ఇప్పుడు ఆ బాలుడిని చూపిస్తా చూడండి. ఇంకా ఫ్లెక్సీ పెద్దగా ఉంది కదా తినే ఆ బాలుడు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.